శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరినట్లయితే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుందాం ఇక కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో. ఓకే చూడండి, కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెల కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఒక మాట చెప్తా. డిసెంబర్ నెల పూర్తిగా చెప్పడానికి ప్రయత్నించాలంటే బాగుంది. మొత్తం డిసెంబర్ నెల గురించి చెప్తున్నా బాగుంది. మనం మాట్లాడుకుంది 1st నుంచి 15th వరకు, కొద్దిగా మనం మిగతా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి 15th వరకు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే మీ రాశి నుంచి 12వ స్థానంలో మళ్ళీ దేవగురు బృహస్పతి వెళ్ళబోతున్నాడు. అంటే మీ రాశి నుంచి మళ్ళీ వెనకకు వెళ్ళబోతున్నాడు, వక్ర స్థితిలో అయితే ఉంటాడు. సాటర్న్ రాశి నుంచి యాజ్ వెల్ యాజ్ 9th హౌస్ లో ఉండబోతున్నాడు. రెట్రోగ్రేడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే, రాహు అష్టమ స్థానం లోపల, అలాగే కుజుడు శుక్రుడు అలాగే సూర్యుడు ఈ పంచమ స్థానంలో ఉండబోతున్నాడు. కానీ కుజుడు 2nd వీక్ లోపల రాశి పరివర్తన చేసుకొని 6th హౌస్ లో రాబోతున్నాడు. బుధుడు 4th స్థానంలో ఉన్నాడు. కేతు 2nd హౌస్ లో అయితే ఉన్నాడు. ఒక మాట చెప్తే తెలుసుకోండి, రాశి నుంచి వెనకాల అంటే మీ రాశి నుంచి వెనకాల దేవగురు బృహస్పతి ఉన్నాడు. రాశి నుంచి ముందులో అంటే రాశికి ముందుగా కేతు ఉన్నారు. ఈ 2 గ్రహాల మధ్యలో మీరు ఉన్నారు. ఈ 2 గ్రహాల మధ్యలో మనం ఉండడం అంటే ఏంటి? అసలు ముందే ఒక విషయం తెలుసుకోండి. మనం ఎలా ఉన్నాం తెలుసుకున్న తర్వాతనే మనం ఏం చేయగలుగుతాం తెలుసుద్ది. ఏంటి, మనం ఎలాంటి కండిషన్లో ఉన్నాం తెలుసుకున్న తర్వాతనే మనం ఏం చేస్తామని తెలుసుద్ది. దేవగురు బృహస్పతి 12వ స్థానంలో ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఆ గోచర సమయకాలం లోపల జాతకుడికి సంబంధించిన నాలెడ్జ్ భయంకరంగా పెరుగుతుంటుంది. జ్ఞానోదయం ఏదైతే చెప్తుంటారో అది చాలా పెరుగుతూ ఉంటుంది. జ్ఞానోదయం మీరు ప్రయత్నించకపోయినా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. పాయింట్ ఏంటంటే తెలుసుకోండి, టార్గెట్ ఉండదు అక్కడ. టార్గెట్ ఉండకపోవడం అంటే ఏంటి? నేను మంచి చదువుకుంటున్నా కానీ నాకు ఎగ్జామ్ లేదు, నా చదువుకి ఎగ్జామ్ లేదు. అప్పుడు మీ జ్ఞానాన్ని ఎలా మనం ఇది లెక్కలు తీసుకోగలుగుతాం ఈ వ్యక్తి చదువుకుంది ఇంత, మీ వ్యక్తి చాలా బాగా తెలుసు చెప్పగలుగుతాడని? ఎగ్జామ్ ఉన్న తర్వాతనే కదా చెప్పగలుగుతాడు. రాబోయే రోజుల్లో కండిషన్ కర్కాటక రాశి వారిది అలాగే ఉండబోతుంది. అంటే ఒక విషయం చెప్తా, జ్ఞానం అంటే ఏంటి తెలుసుకోండి. మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ పరిస్థితులు అయితే ఉన్నారో, మీరు ఏ జాబ్ చేస్తున్నారో, ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో, మీరు విద్యార్థులు కావచ్చు, ఇంట్లో ఉన్న గృహిణులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక మాట చెప్తే తెలుసుకోండి, పరిస్థితి మొత్తం తెలుసు కానీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండదు. సో రాబోయే రోజుల్లో ఒక మాట ఏంటంటే మనసు లోపల చాలా చాలా ఉద్వేగనలు పెరుగుతుంటాయి. దేనివల్ల పెరుగుతాయి ఇవన్నీ ఉద్వేగనలు అంటే అప్పుల బాధ వల్ల. దేనివల్ల? అప్పుల బాధ వల్ల, అలాగే బాధ్యతల వల్ల. చేయాలనేది చాలా ఉంది కానీ ఏదో మనల్ని ఆపుతుందా అని అనిపిస్తుంటుంది. చాలా చేయడానికి ప్రయత్నం అయితే నడుస్తుంటుంది కానీ మీరు చేసి తీరుతారు. 2nd హౌస్లో కేతు ఉండడం అంటే ఏంటి? నేను ఇంత పూర్వం కూడా చెప్పా. కర్కాటక రాశి వారికి లాస్ట్ ఐ థింక్ 2 months బిఫోర్ అనుకుంటా, 2026 నవంబర్ వరకు కర్కాటక రాశి వారు డబ్బు సేవ్ చేసి పెట్టుకుంటా దాని గురించి ఆలోచించకూడదు. మీరు ఎంత సేవింగ్స్ గురించి ఆలోచించుతారో ఈ 12th హౌస్ అంత యాక్టివేట్ అవుతుంది. అంటే 12th హౌస్ అంటే అంత మీ నుంచి పోతవి. సపోజ్ ఈ నెల లోపల మీరు ఒక 50,000 సంపాదించారు, అందులోపల 40,000 ఖర్చు అయిపోయా అంత మొత్తం ఖర్చు అనుకోండి, 10,000 సేవ్ చేసి పెట్టుకోవాలనుకోండి అయితే అస్సలు అవ్వవు. క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్యాన్ని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందు లోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మిగతా ఇంకా ఎక్స్ట్రా మీరు 5,000 అందులో యాడ్ చేసి 15,000 ఇంకా ఖర్చులు అవుతాయి. మరి దీనికి రెమెడీ ఏంటి? ఒక చిన్న రెమెడీ చెప్తే తెలుసుకోండి. అంటే డబ్బు సేవింగ్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. అప్పు చేయండి. అప్పు చేసి ఏదైనా కొనుక్కోండి. అంటే అప్పు చేసి ఏదైనా కొనండి. మరి ఏదైనా చేసి కొంటే ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే చతుర్థ స్థానం లోపల బలం పెంచుకోండి. సెకండ్ హౌస్కి బలం అంతా ఇవ్వకండి. చతుర్థ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది మన అసెట్స్, మన ప్రాపర్టీ చెప్పుద్ది. మన దగ్గర ప్రాపర్టీ ఎంత ఉంది, ఏముందని చెప్పుద్ది. సెకండ్ హౌస్ ఏదైతే ఉందో లిక్విడ్ క్యాష్ చెప్పుద్ది. మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుందో చెప్పుద్ది. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ సెకండ్ హౌస్లో కేతు ఉండడం వల్ల మీ దగ్గర బ్యాలెన్స్ ఉండదు అకౌంట్ లోపల. మీకు నెలలో ఫస్ట్ ఎంతో పడవచ్చు డబ్బు, కానీ ఉండదు అసలు. 10 రోజుల వరకు అంత ఉండడం కాదు, 10 రోజుల వరకు అందులో 10% కూడా మీ దగ్గర ఉండదు, పోతుంటుంది. మరి దీనికి ఏం చేయాలంటే అప్పు చేసి ఏదైనా ప్రాపర్టీ కొనండి. అప్పు చేసి ఒక బైక్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక ఫర్నిచర్ కావచ్చు, బంగారం కావచ్చు, కానీ చిట్టి వ్యాపారం కావచ్చు, అందులో పెట్టండి. లేకపోతే సంథింగ్ చెప్పాలంటే నేను బంగారం కొన్నా మీకు అంత ప్రాబ్లం ఏం లేదు. నేను కనుక చూసుకుంటే ఫ్లాట్ కొంటే చాలా మంచిది. ఫ్లాట్స్, జమీన్ జాయిదాద్ ఏదైతే అంటారు, ఫ్లాట్స్ కొన్నా కూడా మీకు అది హెల్ప్ అవుద్ది. కానీ డబ్బు దగ్గర పెట్టుకోకండి, డబ్బు దగ్గర ఉండదు కాబట్టి దాని గురించి మీరు మర్చిపోండి. మరి డబ్బు వచ్చుద్దా? ఓకే సార్ పర్వాలేదు, డబ్బు లేకుండా పోంది పర్వాలేదు. మరి డబ్బు అయితే రావాలి కదా. డబ్బు వచ్చుద్దా? 100% వచ్చుద్ది. మీకు రాబోయే 2026 ఏదైతే ఇయర్ ఉందో డబ్బు చాలా వచ్చుద్ది. భయంకరమైన డబ్బు మీకు వచ్చుద్ది, సంపాదించుతారు, చేస్తారంతా అవుద్ది. ₹1 మీ దగ్గర సేవింగ్ అవ్వదు. ₹1 మీ దగ్గర సేవింగ్ అవ్వదు. పోతాయి, వచ్చినాయి, పోతుంటాయి. కాబట్టి భయపడకండి. నిజం తెలుసుకొని యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. ఏడవకండి, అరే ఇంత చేసినా కూడా అవ్వట్లేవు. అవ్వలేనిస్తే అవ్వవు. అందుకే ప్రాపర్టీ కొని సంథింగ్ ఇన్వెస్ట్మెంట్ లోపల పెట్టండి, మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. చతుర్థ స్థానం లోపల బుధుడు ఉన్నాడు. తృతీయాధిపతి అలాగే ద్వాదశాధిపతి చతుర్థ స్థానంలో. మీకు మాట చెప్పా, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పా. ఇన్వెస్ట్మెంట్ హౌస్ లార్డ్ కనుక చూసుకుంటే చతుర్థ స్థానంలో వచ్చిన తర్వాత ల్యాండ్ లోపల కావచ్చు, ఫ్లాట్లో కావచ్చు, భూమిలో కావచ్చు, భవనంలో కావచ్చు, వాహనంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బు కొనండి, పెట్టుకోండి. ఏదైనా మంచి ఫర్నిచర్ కొని పెట్టుకోండి. ఫ్యూచర్లో చాలా మీకు సేల్ చేసినా కూడా మంచి రేట్ రావాలి, అలాంటివి చూసుకోండి. అది మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇప్పుడు నాకు అంత అవసరం, మీకు అంతే అవసరం. భూమి, భవనం, వాహనం లోపల ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు వచ్చింది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ నేను సలహా ఇవ్వట్లేదు. మళ్ళీ చెప్తున్నా, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కర్కటక రాస్తే నేను ప్రెజెంట్ అయితే సలహా ఇవ్వట్లేదు. సో మీరు దాని గురించి మళ్ళీ జ్ఞాపకం మీకు అనిపించు, షేర్ మార్కెట్లో పెడితే చాలా బాగుంది కదా, అలా ఏం చేయకండి. కుదిరినట్లయితే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మీరు ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ తీయని ఒక 10 సంవత్సరాల గురించి, అందులో మొత్తం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని 10 సంవత్సరాలు అయిపోనివ్వండి. మీకు అది మీ ఫ్యామిలీకనే హెల్ప్ అవుద్ది. అది ఆ రకంగా ఆలోచించండి. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే పంచమ స్థానం లోపల శుక్రుడు అలాగే సూర్యుడు ఉండబోతున్నారు. ఈ కుజుడు సెకండ్ వీక్ లో రాశి పరివర్తన చేసిన తర్వాత ఈ కుజుడు మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాడు కెరియర్ లోపల. చాలా మంది కెరియర్ కి సంబంధించి బాధపడుతున్నారు, కానీ ఎప్పుడైతే కుజుడు 6th హౌస్ లో వస్తాడో కెరియర్ కి లోపల కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి, కానీ ఆ ఒత్తిడి మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళుంది. ఆ ఒత్తిడి మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళుద్ది. కాబట్టి కుజుడు 6th హౌస్ లో వచ్చే వరకు కొద్దిగా మీకు మనస్థితి సరిగా ఉండదు, కోపం విచిత్రంగా విపరీతంగా పెరుగుతుంటుంది. దాన్ని వదిలేండి. అలాగా పంచమ స్థానం లోపల శుక్రుడు అలాగే సూర్యుడు ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక మాట చెప్తా వినుకోండి. డబ్బు వచ్చుద్ది, మళ్ళీ చెప్తాను, డబ్బు వచ్చుద్ది. డబ్బు గురించి అంత కంగారు పడకండి. మనసు పట్ల నియంత్రణ చాలా అవసరము. మనసు పట్ల నియంత్రణ చాలా అవసరము. మన బుద్ధి, మన చిత్తం ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాలి మనము. బుద్ధి చిత్తాన్ని కంట్రోల్ పెట్టుకోలేము. ఎలా అంటే బుద్ధి చిత్తం కంట్రోల్ అంటే ఏంటి? ఇక్కడ ఒక థాట్ వచ్చుద్ది, ఇది వేరేనే చేస్తుంటుంది. ఎవరి ఆజ్ఞతో చేస్తుంది అంటే మనసు ద్వారా చేస్తుంది. అది మనసు ద్వారా చేస్తుంది. సో ఇది తోటి దీన్ని పని చేయించండి. బుద్ధితోటి మీ బాడీని పని చేయించండి, మనసుతో కాదు. రాబోయే రోజుల్లో మీరు అలా చేసినట్లయితే మంచి ఫేమ్ వచ్చుద్ది, మంచి గుర్తింపు వచ్చుద్ది, మీకు మంచి జరుగుద్ది. మంచి అంటే ఎన్ని మంచిలు చెప్పినా కూడా మనకు మంచి ఒకటి ఉంటుంది కదా మనకంటూ సెపరేట్గా, ఆ మంచి జరుగుద్ది. ఓకే, ఇంతకీ లవ్ చేస్తున్న ఎవరైనా ఉన్నట్లయితే, లవ్ అంటే ప్రేమించుకునే వాళ్ళు, వాళ్ళ ప్రేమ జీవితం లోపల కొన్ని పాజిటివ్ చేంజెస్ అయితే కనపడుతున్నాయి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్ లోపల ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే అవకాశాలు అయితే మీకు కనపడుతున్నాయి. ఎవరైనా ఉన్నట్లయితే, ఎవరైనా డైరెక్టర్స్ కనుక ఉన్నట్లయితే కర్కాటక రాశి వారు, వాళ్ళకి హెల్ప్ఫుల్ రాబోయే రోజులు తప్పకుండా. అంటే మీకు పెద్ద పెద్ద వ్యక్తులతోటి సహకారం అయితే మీరు పొందబోతున్నారు. రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏంటంటే అన్ని సడన్లీ జరుగుతుంటాయి, అన్ని సడన్లీ అవుతుంటాయి. ఖర్చులు కావచ్చు, కుటుంబంలో స్థితులు కావచ్చు, హెల్త్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమనుకున్నా కూడా సడన్లీ జరుగుతాయి. ప్లాన్ చేసి అస్సలు జరగవు. అందుకే మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసి పెట్టుకోండి. ఈ నెలల లోపల నేను చేస్తాను, ఈ రోజు ఇది చేస్తాను, ఇప్పుడు ఇది చేస్తాను, రాసి పెట్టుకోండి. ఈ రోజు 2 రోజుల ముందుకు అస్సలు అవ్వవు, అవి అస్సలు జరగవు. మీరు రాసి పెట్టుకున్నా ఆ టైంలో మీకు అనిపించవచ్చు ఈరోజు మార్నింగ్ నాకు ఈరోజు ఈ పని చేయాల్సింది ఉంది. మీరు ఆ పని అస్సలు చేయలేరు. ఎందుకంటే మీరు రాసి పెట్టుకున్నారు కాబట్టి మీరు చేయలేరు. రాసి పెట్టుకోకుంటే చేస్తారా అంటే చేస్తారు, ఆటోమేటిక్గా చేస్తారు. కానీ రాసి పెట్టుకుంటే జరగవు. కాబట్టి రాసి పెట్టుకోకండి, ఆ టైంలో ఆటోమేటిక్గా అది జరుగుతూ ఉంటుంటుంది. కానీ ఇది హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లం ఇచ్చుద్ది. వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాగే కొద్దిగా స్కిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ తెచ్చుద్ది. ఇప్పుడు స్కిన్కి సంబంధించి ప్రాబ్లం అంటే ఒక మాట చెప్తే వినుకోండి. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది, అది కొత్తది సన్ స్క్రీన్ అంటే దాని గురించి మళ్ళీ చాలా అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ మొదలై ప్రమోషన్స్ లాంటివి. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మొహం తెల్లగా ఉంది ఇలాంటివి చెప్తున్నారు. ఓకే, నేను దాన్ని ఖండించట్లేదు, కానీ ఒక విషయం తెలుసుకోండి, కొందరికి సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి, అవి అందరికి కలిసి రావు. ఏదో కొందరికి కలిసి వచ్చిన తర్వాత దాన్ని అందరూ అదే ఉపయోగించుకుంటే అది అవ్వదు, అస్సలు అవ్వదు. కొందరికి అదే ఉపయోగం. బాడీ అందరికీ ఈ కెమికల్స్ అందరు యాక్సెప్ట్ చేయదు బాడీ. కొందరు బాడీ హర్బల్ చాలా బాడీ ఉంటుంది. హర్బల్ బాడీ అంటే వాళ్ళకి ఆయుర్వేదం చాలా మంచి సూటబుల్ అవుద్ది, కొందరికి ఆయుర్వేదం అస్సలు సూటబుల్ అవ్వదు. సో పెట్టుకునేటప్పుడు తీసుకున్నప్పుడు చూసుకొని తీసుకోండి. ఓకే, శని రాశి నుంచి 9th హౌస్లో రెట్రోగేట్ నుంచి బయటకు రావడం వల్ల మంచిగా ఉంటుంది. శని కొన్ని కష్టాలు ఇస్తాడు, కొన్ని బాధలు ఇస్తాడు, ధర్మమైన పరీక్షలు ఉంటాయి, దాన్ని నెగ్గుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. కానీ అంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 11th హౌస్ పైన, 11th లార్డ్ ఇన్ 5th హౌస్, మళ్ళీ 11th హౌస్ని చూస్తున్నాడు కాబట్టి మళ్ళీ సూర్యుడు కూడా చూస్తున్నాడు. మంచి పరిస్థితి అయితే ఉంది, ప్రాప్తి అయితే యోగం ఉన్నది, మంచి యోగం ఉంది, మంచి చేయండి, ట్రావెలింగ్ కనబడుతున్నాయి, మంచి స్థితి ఉంది. కానీ ఎక్కడ మీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి. మీ ప్రయత్నాన్ని అస్సలు ఎక్కడ ఆపకండి, మీరు ఎక్కడ ఆగకండి. అది వచ్చినా ఆగకండి, అది రాకున్నా ఆగకండి. మీరు దేని గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళండి. నాకు ఇది చేయాలని ఉంది అంతే మైండ్లో ఫిక్స్ అవ్వండి, దాన్ని చేస్తూ ముందుకెళ్ళండి. నాకు ఇది చేయాలని ఉంది, 10 మంది దగ్గర వెళ్ళి నేను చేస్తున్నాను, అవుతుందా అవ్వదా అస్సలు అడగకండి. ఎందుకంటే మీకు ఈ మధ్యలో ఇప్పుడు డిసెంబర్లో వచ్చే థాట్స్ ఏవైతే ఉంటాయో అవి బహుశా ఎవరికి ఎక్కువ రావు, మీకు వచ్చాయి. మీరు ఎవరికైనా చెప్తే ఆ థాట్స్ వేరే వాళ్ళు కాపీ చేస్తారు.
మీరు అక్కడ ఎమోషన్ అవుతారు, బాధపడతారు. అరే ఇది నా ఐడియా కదా, వారు ఎలా తీసుకోగలుగుతారు, బాధపడతారు. మీకు వచ్చిన ఐడియా ఒక్కసారైనా మీరు ఇంప్లిమెంట్ చేయండి. తప్పకుండా దానికి మీకు ఎంతో కాస్త ఒక ప్రయత్నించని ఒక సంతృప్తిని మీకు కలుగుద్ది. రిజల్ట్స్ తర్వాత విషయం, ప్రయత్నం చేసిన సంతృప్తి మీకు దక్కుద్ది. ఓకే, కర్కాటక రాశి వాళ్ళు చూసుకున్నైతే బాగుంది. డిసెంబర్ అంత కంగారు ఏం లేదు. కొద్ది ఫ్యామిలీ లోపల చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి, మదర్ హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అని ఇంకో విషయం తెలుసుకోండి, మదర్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నా. చతుర్థ స్థానం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ చతుర్థ స్థానం తులా ఉంది. ఈ తులా రాశిలో బుద్ధుడు ఉన్నాడు. 12th లార్డ్ అంటే ఈ పన్నెంటి థర్డ్ లార్డ్ చతుర్థ స్థానంలో ఉన్నాడు. 12th లార్డ్ కూడా చతుర్థం ఉండడం వల్ల కొద్దిగా మదర్కి సంబంధించి హెల్త్ లోపల కొన్ని ఖర్చులు అవుతాయి. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాళ్ళకి నరాలు పట్టుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి బై బర్త్ ముందు నుంచి ఏదైనా గొంతుకు సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా ఖర్చులు అవుతాయి. కానీ మదర్కి సంబంధించిన ఖర్చులు, కుటుంబంలో అయితే ఖర్చులు తప్పకుండా అయి తీరుతాయి. రెండు రకాలు, ఒకటి ఖర్చు అని అవుద్ది, రెండోది ఇన్వెస్ట్మెంట్ అని అవుద్ది. ఇక్కడ రెండు లోపల ఏదైనా ఒకటి తప్పకుండా జరిగి తీరుతుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా చదవండి. ప్రతిరోజు ప్రాణాయామం తప్పకుండా చేయండి. ప్రతిరోజు వ్యాయామం కూడా చేయండి. వ్యాయామం అంటే ఫిజికల్గా యోగా, ఎక్సర్సైజ్, జిమ్ లాంటివి చేస్తుండండి. మీకు సపోర్ట్గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.